సో చాలామంది సార్ డబ్బులు దాచుకోవడానికి కూడా చిట్టీలు కడతారు. అంటే వాళ్ళకి వెంటనే అవసరం లేదు. కానీ వాళ్ళు అలా ఒక చిన్న చిట్టి కట్టి నేను చిట్టి పెట్టి అది సేవ్ అవుతుంది. దాని మీద నాకు రిటర్న్ వస్తుందని. ఆ మోడల్ గురించి చెప్పండి సార్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా అండి, ఈ చిట్ ఫండ్ లోపల 2 రకాలైన కస్టమర్స్ ఉంటారండి. ఎవరైతే మన దగ్గర ముందుగా తీసుకుంటారో చిట్ అమౌంట్ వారంతా బారోవర్స్ అంటాము. అది కాకుండా చివరిలో తీసుకునే వాళ్ళంతా సేవర్స్ అండి. ఎకనామిక్ సినారియో చూస్తే వడ్డీ రేట్లు ఒకవేళ తగ్గిపోతున్నాయి, షేర్ మార్కెట్ చాలా వొలటాలిటీ ఉంటుంది. సో ఇలాంటి వాటిని తట్టుకోకుండా నాకు రిస్క్ ఫ్రీగా నేను ఒక దగ్గర ఏదైనా ఒక సంస్థలో నేను పెట్టుబడి పెట్టాలి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నాకు నా డబ్బులు ఒక రీజనబుల్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ROI తోటి నాకు వెనక్కి రావాలి అని ఒక కస్టమర్ అనుకుంటే చాలా నమ్మకంగా చాలా భరోసాగా మన దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చండి. అందుకని ప్రతి గ్రూప్లో కూడా మన దగ్గర సేవర్స్ ఉంటారండి. చివరి లోపల తీసుకున్న వారికి తప్పకుండా 12 నుంచి 15% ఇంట్రెస్ట్ రేటు తప్పకుండా వర్కౌట్ అవుతుంది. అంటే 12 నుంచి 15 అంటే దాదాపు మనకి FDల కంటే చాలా 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 మంచి రేట్ అండి. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితుల్లో చాలా మంచి రేట్ అండి. అందులో ఈ చిట్టీల నిడివి నిడివి అండి, అది గ్రూప్ని బట్టి ఉంటుందండి. మినిమం 25 నెలల నుంచి 50 నెలల వరకు అండి మన కంపెనీ లోపల. అదే మనం చిట్ ఫండ్ యాక్ట్ కింద చూసుకుంటే అది 10 సంవత్సరాల వరకు చేయొచ్చు. కానీ 10 సంవత్సరాల వరకు ఎవరికి కష్టం కాబట్టి అంత లాంగ్ టైం హొరైజన్ ఉంచుకోవటం వరకు మనం 50 నెలల వరకు మనం చూస్తాం. సో సపోజ్ చిట్టి కట్టడం మొదలు పెట్టారు సార్ ఎవరైనా, మధ్యలో అర్ధాంతరంగా వాళ్ళు కట్టలేని పరిస్థితికి వెళ్తే టిపికలీ అలాంటి వాటికి పరిష్కారాలు ఉంటాయా? తప్పకుండా ఉంటాయండి. ఒక రకంగా ఈ కస్టమర్ తరఫున ఇంకెవరైనా కస్టమర్స్ వారి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ వచ్చి టేక్ ఓవర్ చేస్తాము అంటే సంతోషంగా దానికి మనం ఒప్పుకుంటామండి. ఆ మధ్యలో వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్, ఆయన ఎంత కట్టాడో వాళ్ళిద్దరి మధ్యలో ఆ డబ్బులు ఆయనకి వెనక్కి ఇచ్చి ఈ కొత్త కస్టమర్ని మనం ఆన్బోర్డ్ చేసుకొని మనం అతన్ని మన కస్టమర్గా భావించి ప్రయాణం చేయొచ్చండి ఒక రకంగా. అలా కాదు, నాకు ఇంకెవరికి నేను ట్రాన్స్ఫర్ చేయలేను, నా డబ్బులు నాకు వెనక్కి కావాలి అంటే మరి చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం మరి కంపెనీ కట్టవలసిన కమిషన్ ఒకటి కట్ చేసుకొని మిగతా డబ్బులంతా వారికి ఏ రోజైతే మనకు రిక్వెస్ట్ ఇస్తారో ఆ రోజు నుంచి 24 గంటల లోపల వారి అకౌంట్ లోపల వేసేస్తారు. సో అది ఆ భరోసాతోటి వస్తారు అందరి మీద. తప్పకుండా, ఎందుకంటే పరిస్థితులు ఎలా వస్తాయి చెప్పలేమండి. కరెక్టే, మీరు అన్నట్టుగా మన చిట్టి ప్రారంభోత్సవంలో మన దగ్గర పెట్టినప్పుడు ఆశాజనకంగా ఉండొచ్చు. దాని తర్వాత ఏదైనా ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. అలాంటి సందర్భాలు వస్తాయండి మన దగ్గర. వచ్చిన కస్టమర్స్ని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా రీఫండ్ ఆర్ సబ్స్టిట్యూషన్ ఏదో ఒకటి తప్పకుండా చేస్తాం.